ఏపీ ఎకానమీ అనేది చాలా పెద్ద గేమ్ చేంజర్ అవ్వబోతుంది. ఎందుకంటే ఎక్కువ కూడా డేటా అనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్గా జరిగిన తెలంగాణ గ్రూప్ 3 పేపర్లో ఎకానమీ పేపర్ ఒకసారి మీరు గమనిస్తే స్టాటిక్ పార్ట్ కన్నా మీకు డైనమిక్ నుంచే ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే వచ్చాయి. అండ్ దాంట్లో కూడా మీకు ఈ డేటా పాయింట్ని బేస్ చేసుకొని డేటా అనాలిసిస్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అయితే చాలా వచ్చాయి. స్టేట్మెంట్స్ ఫామ్లో ఇచ్చారు, అసెషన్ రీజన్ ఫామ్లో ఇచ్చారు. ఇలాగా కొత్త కొత్త ఫార్మాట్స్లో మీకు ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడిగారు. ఇంత ముందులా ట్రెండ్స్ అయితే లేవు. లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెరిగిపోయింది. ఈవెన్ వేరే షెట్ పిఎస్ఎస్లో ఎకానమీ క్వశ్చన్స్ చూసుకున్నా సరే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెరిగిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాసిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024 పేపర్ చూడండి. మొత్తం 30 క్వశ్చన్స్ కూడా అనలిటికల్ బేస్ క్వశ్చన్స్, లెంగ్తీ క్వశ్చన్స్, టైమ్ కిల్లింగ్ క్వశ్చన్స్ అండ్ కంప్లీట్లీ బౌన్సెస్. చాలామందికి 30 మార్క్స్లో ఆ 10 మార్క్స్ కూడా స్కోర్ చేయలేకపోయారు ఎకానమీ పార్ట్. సో రేపటి రోజు సేమ్ ఇదే ప్యాటర్న్స్ ఇంత లెవెల్ ఆఫ్ డిఫికల్టీతో 75 క్వశ్చన్స్ మీరు ఎలా ఆన్సర్ చేయగలరు అనేది ఇక్కడ చాలా పెద్ద ఛాలెంజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పుడు వెళ్తుంది ప్రాపర్ డైరెక్షన్లో వెళ్తున్నారా లేదా అనేది ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఇచ్చిన సిలబస్ ఏదైతుందో దాన్ని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తున్నారా లేకపోతే రాగా చదువుకుంటూ వెళ్ళిపోతున్నారా అనేది మనకి ఒక పాయింట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన సిలబస్లో దేనికి ఎక్కువ మనం ప్రయారిటీ ఇవ్వాలి అండ్ దేని నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ దాన్ని మనం ప్రొడక్టివిటీ లెవెల్స్ని ఎలా కన్వర్ట్ చేసుకుంటాం అండ్ మార్క్స్ని మన చేతిలో ఎలా పెట్టుకుంటాం అనేది ఇక్కడ పాయింట్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఇచ్చిన స్టార్టింగ్ సిలబస్లో స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఏపీ ఎకానమీ ఇచ్చారు. సో దాంట్లో కొన్ని డొమైన్స్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్డిపి అండ్ సెక్టరల్ కాంట్రిబ్యూషన్. అసలు ఈ జిఎస్డిపి అండ్ సెక్టరల్ కాంట్రిబ్యూషన్కి సంబంధించిన వెయిటేజ్ ఎలా ఉంది, మన స్టేట్లో ఎలా ఉంది, పక్క స్టేట్స్లో ఎలా ఉంది, అసలు క్వశ్చన్స్ అనేవి ఈ పర్టికులర్ డొమైన్స్లో మనకు వస్తున్నాయా లేదా అనేది మీరు ఎప్పుడైనా క్రాస్ చెక్ చేశారా? అది ఇక్కడ పాయింట్. ఇప్పుడు మీరు సిలబస్ ఇచ్చారు, మీరు ఏదో రాగా చదువుకుంటూ వెళ్ళిపోతున్నారంటే అది ఎంతవరకు కరెక్ట్. అండ్ ఇప్పుడు లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెరిగిపోయింది కాబట్టి సో ఎంతవరకు లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచొచ్చు, సో స్కోప్ ఆఫ్ ద క్వశ్చన్ అనేది ఎంతవరకు వెళ్ళొచ్చు, ఏ విధంగా అడగొచ్చు అనే ఆ ప్రెడిక్టివిటీ నేచర్ కూడా మనకు తెలియాలి. అదే ఎలా తెలుస్తుంది? కరెంట్ ట్రెండ్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ పాత పేపర్స్ని రిఫరెన్స్ కింద పెట్టుకొని ఆ స్కోప్ ఆఫ్ ద క్వశ్చన్ మనం ఐడెంటిఫై చేయడం రావాలి. సో కాబట్టి చదివేటప్పుడు కంటెంట్ని యాస్టీస్గా ఏదైతే గవర్నమెంట్ డాక్యుమెంట్ ఉందో చదువుకుంటూ వెళ్ళిపోతున్నారా లేకపోతే దాని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత లెవెల్ ఆఫ్ డిఫికల్టీ వరకు వెళ్ళొచ్చు అనేది ఆ ప్రెడిక్టివిటీ నేచర్తో మీరు చదువుతున్నారా లేదా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అసలు ఈ జిఎస్డిపి అలాగే సెక్టరల్ కాంట్రిబ్యూషన్ దీనికి సంబంధించిన వెయిటేజ్ ఎలా ఉంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఏపీ ఎకానమీ ఇచ్చినప్పుడు మనకి ఏంటంటే కంటెంట్ అనేది మనం అనలిటికల్ వేరే చూస్తున్నాం లేదా రాగా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం అనేది ఒక పాయింట్. ఇప్పుడు ఇందా మీకు చెప్పినట్టు అసలు దీనికి సంబంధించిన వెయిటేజ్ ఏమైనా ఉందా? ఇప్పుడు మీరు చూడండి, ప్రతి స్టేట్ పిఎస్సీలో కూడా ఏబిపిఎస్సి గ్రూప్ 2 పాత పేపర్స్ చూడండి, ప్రతిసారి కూడా మీకు జిఎస్డిపి మీద క్వశ్చన్ ఇచ్చారు. స్టాటిక్ పార్ట్లో అడుగుతున్నారు, అలాగే డైనమిక్ పార్ట్లో అడుగుతున్నారు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2024 కరెంట్ ట్రెండ్స్ చూద్దాం. సో దీంట్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అయింది. సో అక్కడ గ్రూప్ 1 ప్రిలిమ్స్ టైప్ అనమాట. సో అక్కడ కూడా మనకి జిఎస్డిపి మీద క్వశ్చన్ అయితే వచ్చింది. అంటే 2024లో కూడా ప్రతి స్టేట్ పిఎస్సీలో కూడా మనకి దీని తరక రిఫ్లెక్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే దీనికి వెయిటేజ్ కరెంట్ ట్రెండ్స్ ఉన్నట్టు తెలుస్తుంది కదా. అయితే ఇది ఎంత లెవెల్ ఆఫ్ డిఫికల్టీతో అడుగుతున్నా చూడండి. ఇక్కడ ఏంటి ఇంక్రీజింగ్ ఆర్డర్ అరేంజ్ చేయమంటున్నారు. ఇక్కడే కాదు ఇంక్రీజింగ్ ఆర్డర్ అనేది మనకి తెలంగాణ గ్రూప్ 3 ఎకానమీ పేపర్లో చూడండి, దాంట్లో కూడా అసెండింగ్ ఆర్డర్ అని డిసెండింగ్ ఆర్డర్ అని ఇలాగా ట్రెండ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అంటే ఒకప్పుడు డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయదు. సో మేబీ దాని పర్సంటేజ్ అయితే తక్కువే ఉంటుంది, లైక్ అరౌండ్ 30% రావచ్చు, మిగతా 70% నాకు తెలిసి బౌన్సెస్ కానీ ఉంటాయి. ఇప్పుడు ఇంకో కీవర్డ్ ఏమి ఇచ్చారు? సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ అన్నారు. ఆల్రెడీ సెక్టోరల్ కాంట్రిబ్యూషన్లో కూడా మనకి ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో ఒక ప్రీవియస్ క్వశ్చన్ అయితే ఉంది. అంటే అది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని కరెంట్ రిలవెన్స్ని బేస్ చేసుకుని మనం ఎలా తీసుకోవాలి అనేది కూడా పాయింట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2024లో కూడా తెలంగాణ గ్రూప్ 3లో కూడా ఈ సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ మీద మన క్వశ్చన్ అయితే వచ్చింది. ఇక్కడ అంతా ఏంటి, డేటా అనాలిసిస్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ వస్తున్నాయి అంతే తప్ప డైరెక్ట్ నంబర్లు ఇవ్వట్లేదు. ఓకే, సో డేటా అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఏంటి, ఇప్పుడు టేబుల్ ఇచ్చారు. సో దీన్ని మీరు కరెక్ట్గా అనలైజ్ చేస్తున్నారు లేదా, అది కదా పాయింట్. ఎందుకంటే రేపటి రోజు ఈ డేటా అనాలిసిస్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉన్నాయి. అంటే కరెంట్ ట్రెండ్స్ నేను గమనిస్తున్నాను, మీకు ప్రతిదీ కూడా చెప్తున్నాను, లైవ్లో చూపిస్తున్నాను కూడా. సో ప్రతిదీ కూడా ఒక లాజికల్ వేలో ఉంటుంది నేను చెప్పేది. ఎందుకంటే ఇదేదో కొత్తగా మనం చేస్తుంది కాదు. ఇంతకుముందు గ్రూప్ 2లో కూడా చాలా మంది సెలక్షన్స్ ఉన్నాయి. జోన్ ఫస్ట్ ర్యాంక్ అయితే తెప్పించాం. దీనికైతే అసలు కోచింగ్ కూడా లేదు ఫనీకి, ఓన్లీ త్రూ గైడెన్స్ అండ్ మెటీరియల్స్ జోన్ ఫస్ట్ ర్యాంక్ అయితే క్రాక్ చేశారు లాస్ట్ టైం రిక్రూట్మెంట్లో.
ఓకే, అలాగే గ్రూప్ 2లో కూడా సెలెక్షన్స్ ఉన్నాయి, గ్రూప్ 1లో కూడా సెలెక్షన్స్ ఉన్నాయి, గ్రూప్ 3, గ్రూప్ 4, అలాగే తెలంగాణలో కూడా చాలా ఎగ్జామ్స్లో సెలెక్ట్ అయినారు. ఆ టెస్ట్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్ ఉన్నాయి, వాట్సాప్ ఛానల్ ఉన్నాయి, అవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఓకే, సో ఏదో వేగ్గా చెప్తుంది కాదు, ఇవన్నీ కూడా ప్రూవెన్ స్ట్రాటజీస్. ఇది కనుక మీరు కరెక్ట్గా యాక్సెప్ట్ చేసి ఇన్పుట్స్ అన్ని కరెక్ట్గా మీరు మీ ప్రిపరేషన్ సింక్ చేసుకుంటే డెఫినెట్గా మిగతా వాళ్ళకన్నా ఎడ్జ్ అయితే వస్తుంది. అది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా గ్యారంటీగా చెప్పగలను నేను. ఓకే, సో కరెంట్ ట్రెండ్స్ గమనించండి, రియాలిటీ ఏంటి, నిజమేంటో అది ఫస్ట్ తెలుసుకోండి. ఎందుకంటే రేపటి రోజు మీరు ఒక ఆఫీస్ రావాల్సిన వ్యక్తి. ఓకే, కాబట్టి రియాలిటీని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేయాలి. అలాగే ఇప్పుడు డేటా అనాలిసిస్ బేస్ చేసుకుని అక్కడ అబ్జర్వేషన్స్ ఏంటి అండ్ కరెంట్ రెలవెన్స్ ఎలా ఉంది సో అనేది కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇదంతా ఈజీ కాదు. సో డేటా అనాలిసిస్ బేస్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి, అది ఒకసారి మనం యాక్సెప్ట్ చేయాలి. సో ఇది ఎకనామిక్ సర్వే. ఓకే, ఎకనామిక్ సర్వే నుంచి ఈ అనాలిసిస్. నెక్స్ట్ ఏంటి, బడ్జెట్ అనాలిసిస్ కూడా చేసుకోవాలి కదా. సో బడ్జెట్ స్పీచ్ ఏంటి, దాంట్లో ఉన్న లింక్స్ ఏంటి, బడ్జెట్ అనాలిసిస్ కూడా అవసరమే కదా. సో ఎంతవరకు మీకు ఈ రెండు చూపించింది ఏంటి, ఎకనామిక్ సర్వే తరకు అనాలిసిస్. ఇప్పుడు ఏపీ బడ్జెట్ తలకు అనాలిసిస్లో కూడా సేమ్ అదే డొమైన్స్ మనం పట్టుకోవాలి కదా మరి. ఓకే, సో బడ్జెట్ డాక్యుమెంట్లో ఇది అనాలిసిస్ అనేది మనం చేసాం. ఇలాగా మనం ఏంటంటే ప్రతిదీ కూడా హాలిస్టిక్ అప్రోచ్లో 360 డిగ్రీస్లో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే రేపటి రోజు మనకి తప్పులు చేసే అవకాశాలు తగ్గించుకున్నట్టు, మీ మార్క్స్ అనేవి పెంచుకున్నట్టు. ఎప్పుడైతే మీరు మార్క్స్ స్కోర్ చేస్తారో అప్పుడు మీకు కావాల్సిన సర్వీస్ ఆటోమేటిక్గా మీ దగ్గరికి వస్తుంది. కాంపిటీషన్ అనేది తక్కువ కాదు. 92,000 మంది, ఎప్పుడూ లేదు చరిత్రలో 92,000 మంది మెయిన్స్ రాస్తున్నారు అంటే రేపు ఎంత టఫ్ ఫైట్ ఉంటుంది. వాళ్ళు ఇంతమందిని ఫిల్టర్ చేయాలంటే ఎంత లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచి వాళ్ళు పేపర్ని సెట్ చేయాలి. దానికి ఎవిడెన్స్ ఏంటి, మీకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్. మీరు కనుక పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఆ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024 పేపర్ కనుక చూడకపోతే దయచేసి ఒకసారి చూడండి. ఇంతవరకు నేను పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్లో లైక్ 1-to-1 ఇంటరాక్షన్ జరుగుతున్నప్పుడు ఎవరైనా సరే చూడలేదు అంటున్నారు. రియాలిటీ మీకు తెలియట్లేదు. రేపటి రోజు ఎగ్జామ్లో కూర్చున్న తర్వాత మీరు బాధపడకూడదు. ఇంత టైం, ఇంత ఎఫర్ట్ మీరు పెడుతున్నారు, ఇంత కష్టపడుతున్నారు. ఎగ్జామ్ కండిషన్స్లో చూసిన తర్వాత మీరు స్పెల్ బౌండ్ అయ్యి, షాక్ అయిపోయి, ప్యానిక్ అయిపోయి, యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిపోయి తప్పులు చేసుకుంటూ పోతే మీకు సర్వీస్ రాదు. మీరు పడిన కష్టం అంతా వృధా అయిపోతుంది. సో అక్కడ ఎగ్జామ్లో బాధపడకూడదని ఇవన్నీ కూడా మీకు ప్రతిదీ కూడా ప్రతి వీడియో కూడా చాలా డీటెయిల్గా మీకు ఆ స్ట్రాటజీ ఇన్పుట్స్ నిజాలేంటో మీకు చెప్తున్నాను. ఓకే, రియాలిటీ యాక్సెప్ట్ చేస్తే తప్ప మీకు రేపటి రోజు మీకు మంచి సర్వీస్ రాదు. ఓకే, రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక 10 మార్కులు ఎక్కువ వచ్చుంటే బాగుండేది, లేకపోతే ఒక 5 మార్కులు ఎక్కువ వచ్చుంటే బాగుండేది అనే ఫీలింగ్ రప్పించుకోవద్దు ప్లీజ్. సో రియాలిటీ చూడండి ఒకసారి. ఓకే, అనాలిసిస్ బేస్డ్ చదవండి, డైరెక్ట్గా యాస్టిస్గా వెళ్ళిపోవద్దు. ఓకే, సో మనం స్టడీ మెటీరియల్స్ కూడా ఇస్తున్నాం సేమ్ ఇలాగ అనాలిసిస్, ప్రీవియస్ క్వశ్చన్ అనాలిసిస్ బేస్ చేసుకొని మనం కంటెంట్ అంతా నేను డెవలప్ చేశాను. పాలిటీ అయితే ఇవ్వట్లేదు, మిగతా సబ్జెక్ట్స్కి అయితే మనం ఇస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీసీ ఉందనుకోండి, మనకి తెలుగు మీడియం స్టాండర్డ్ బుక్స్ నుంచి ఏపీసీ ఇస్తున్నారు. సో మనకి ఏంటంటే ఇంగ్లీష్ మీడియంలో మనకు లేవు మెటీరియల్స్. సో మనం ఏం చేస్తాం, మొత్తం ప్రీవియస్ క్వశ్చన్ అనాలిసిస్ బ్లూ ప్రింట్ బేస్ చేసుకొని మొత్తం కంటెంట్ అంతా డెవలప్ చేశాను. అది కూడా డిఫరెంట్ లెవెల్స్లో బ్రేక్ చేశాను. ఏన్షియన్ మీడియం అయితే లెవెల్ 1, లెవెల్ 2లో బ్రేక్ చేశాను. మోడర్న్ అయితే 3 లెవెల్స్లో బ్రేక్ చేశాను. ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అంతే. అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారు. సేమ్ అదే ఫార్మాట్లో నేను ప్రీవియస్ క్వశ్చన్స్ బ్లూ ప్రింట్ అనాలిసిస్ బేస్ చేసుకుని మొత్తం కంటెంట్ అయితే బ్రేక్ చేశాను. అలాగే ఎన్విరాన్మెంట్ కూడా సేమ్ అదే ఫార్మాట్లో. ఎన్విరాన్మెంట్కి వెయిటేజ్ ఎక్కువ ఉంది సిలబస్లో, దీనికి ఎక్కువ వెయిటేజ్ ఉంది. సో కాబట్టి ఈ పర్టికులర్ బ్లాక్ నుంచి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. అండ్ గ్రూప్ 2 స్పెసిఫిక్గా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఎన్విరాన్మెంట్ అనేది చాలా కొత్త. అందుకు నేను ఏం చేశాను, కంటెంట్లోనే ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ యాడ్ చేసి మీ కంటెంట్ అంతా ఇచ్చాను. నెక్స్ట్ ఎకానమీ అనేది చాలా టఫ్ ఫైట్ అవుతుంది రేపు, చాలా టఫ్ గేమ్ అవ్వబోతుంది రేపు ఎగ్జామ్లో. ఎగ్జామ్ కండిషన్స్లో డిఫరెంట్గా ఎడ్జ్ అయితే తీసుకోవడానికి మనకి చాలా స్ట్రాటజీస్ అండ్ టెక్నిక్స్ అవసరం. సో దానికి కావాల్సిన కంటెంట్ అంతా మీకు బిల్డ్ చేశాను అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పవర్ ప్లే 1లో మొత్తం బేసిక్స్ ఇచ్చాను. 1979 నుంచి టిల్ డేట్ ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, యూపీఎస్సీ, ఏపీఎస్సీ, వేరే షెడ్యూల్స్ అన్ని కలిపి దాంట్లో ఏ కీవర్డ్స్ ఎక్కువ క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యాయో ఆ కీవర్డ్స్ని బేస్ చేసుకుని సంబంధించిన బేసిక్స్ అని ఇచ్చాను. ఇది కనుక మీకు అర్థమైతే మీకు సోషల్ ఎకనామిక్ అవుట్లుక్, బడ్జెట్ స్పీచ్, యూనియన్ బడ్జెట్, అలాగే ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా, వైట్ పేపర్స్, స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్, అలాగే స్వర్ణాంధ్ర డాక్యుమెంట్, పాలసీస్ ఇవన్నీ కూడా అర్థమవుతాయి. లేకపోతే అసలు ఏమీ అర్థం కాదు, మీకు కాన్సెప్చువల్ క్లారిటీ అనేది మిస్ అయిపోతుంది. ఇలా ప్రతిదీ కూడా విత్ డీటెయిలింగ్ అండ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. అలాగే ఎన్సీఆర్టీ ఎకానమీస్ కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2023 పేపర్ చూడండి, దాంట్లో 4 క్వశ్చన్స్ ఉన్నాయి 30లో. అవి ఎన్సీఆర్టీస్ నుంచి డైరెక్ట్గా పిక్ చేశారు. సో ఎన్సీఆర్టీస్ మొత్తం క్లాస్ 90 పేజ్లో మీకు ఇచ్చేసాను. అలాగే
పవర్ ప్లే 3 ఇన్ డీటెయిల్ చాలా అడ్వాన్స్ లెవెల్ కంటెంట్ అనమాట ఇది. సో అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి, అనలిటికల్ బేస్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో అందుకని చాలా డీటెయిల్గా ఒక 292 బేస్ మీకు ఇచ్చాను. అలాగే తెలుగు అకాడమీ నుంచి కూడా లాస్ట్ ఇయర్ 2023 గ్రూప్ 1 ఫిల్మ్స్లో మన క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఒక 4 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో అంత బల్కీ బుక్ నుంచి మీకు 38 పేజెస్ మొత్తం మీకు 1 లైనర్స్ కింద ఇచ్చాను. ఇవన్నీ కూడా మీరు బై హార్ట్ చేయాలి. ఇలా ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్ అవుతారు. తర్వాత ఏపీ ఎకానమీ, ఇప్పుడు ఈ బేసిక్స్ అన్నీ రాకపోతే ఇది అర్థం కాదు. ఓకే, ప్రతిదీ కూడా ఎకానమీ ఇంటర్లింక్డ్ ఉంటుంది. సో ఇప్పుడు మీకున్న సోర్స్ ఏంటి? లేటెస్ట్ బడ్జెట్, బడ్జెట్ స్పీచ్, సోషల్ ఎకనామిక్ సర్వే, వైట్ పేపర్స్, 100 డాక్యుమెంట్ అండ్ పాలసీస్. సో వీటి మీద మీ క్వశ్చన్స్ రావాలి. అండ్ కొన్ని క్వశ్చన్స్ మనకి తెలంగాణలో అయితే స్టాటిక్ పార్ట్ నుంచి వచ్చాయి, అందుకని స్టాటిక్ పార్ట్ కూడా ఒక 35 పేజెస్ మీకు ఇచ్చాను. సో మొత్తం అంతా కూడా డేటా అనాలిసిస్ బేస్ చేసుకొని మీకు ఇచ్చాను. మొత్తం ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ బ్లూ ప్రింట్ ఇప్పుడైతే మీకు ఎలాగా అనాలిసిస్ మీకు చూపిస్తాను, సేమ్ అదే లెవెల్లో మీ కంటెంట్ అయితే బ్రేక్ చేసి ఇలా అనాలిసిస్ బేస్ ఇచ్చేస్తున్నాను. ఓకే, ఎందుకంటే రేపటి రోజు వాళ్ళు ఎంత లెవెల్ ఆఫ్ డిఫికల్టీకి వెళ్ళినా సరే, ఆ స్కోప్ ఆఫ్ ది క్వశ్చన్ ఎంత అవుట్ ఆఫ్ ది రీచ్ వెళ్ళినా సరే, మన కంటెంట్ డేటా అనాలిసిస్ ఉంటుంది కాబట్టి అది మ్యాచ్ చేయడానికి అండ్ అది రైటా కాదని ఐడెంటిఫై చేయడానికి అండ్ ఈజీగా ఎలిమెంట్ చేయడానికి మీకు హెల్ప్ అవుతుంది ఈ స్ట్రాటజీస్ అన్నీ కూడా. సో కంటెంట్ అయితే ఈ విధంగా మనం ఇవ్వడం జరిగింది. అండ్ స్టడీ మెటీరియల్స్ అన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, కాకపోతే మనకి ప్రింట్ ఆప్షన్ ఎడ్ ఆప్షన్ ఉండదు. అండ్ ఇందాక మీకు చెప్పినట్టు పాలిటీ కూడా ఇంక్లూడ్ కాదు. సో ఫుల్ లెంగ్త్ స్టడీ మెటీరియల్స్ మీకు కావాలనుకుంటే మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. సో మీకు అవసరం ఉంటేనే కాంటాక్ట్ చేయండి. ఓకే, సో ఆల్రెడీ మీరు చదివింది సరిపోతుంది అనుకుంటే ఓకే, లేదు ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ అండ్ బ్లూ ప్రింట్ బేస్డ్ అనాలిసిస్ కూడా మనకి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అవుతుంది ఎగ్జామ్ కండిషన్స్లో అని మీరు గమనిస్తే, మీకు అవసరం ఉంటే అప్పుడు కాంటాక్ట్ చేయండి ఈ వాట్సాప్ నెంబర్కి. సరే, లేదు ఓన్లీ ఏపీ ఎకానమీ కావాలనుకున్నా సరే ఏపీ ఎకానమీ కూడా మనం ఇస్తున్నాం. సో లేటెస్ట్ ట్రెండ్స్ని బేస్ చేసుకొని మొత్తం మీకు చెప్పినట్టు డేటా అనాలిసిస్ బేస్ చేసుకొని, ఓకే, ఓన్లీ ఏపీ ఎకానమీ కావాలనుకున్నా సరే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఏపీ ఎకానమీ అంతా ఏదైతే మీకు చూపించానో సేమ్ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మీ కంటెంట్ అయితే ఉంటుంది. ఓకే, సో లేటెస్ట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ డాక్యుమెంట్స్ వాటిని బేస్ చేసుకొని మొత్తం ఏపీ ఎకానమీ అంతా కూడా కంటెంట్ డెవలప్ చేశాను. సో కంప్లీట్ అనాలిసిస్ బేస్ మీకు ఉంటుంది. ఓకే, సో ఇన్ కేస్ మీకు ఏపీ ఎకానమీకి సంబంధించిన కంటెంట్ అవసరమైనా సరే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇదంతా కూడా పీడిఎఫ్ ఉంటుంది, ప్రింట్ ఆప్షన్ ఎడ్ ఆప్షన్ అయితే ఉండవు. ఓకే, దట్స్ ఇట్ వీడియో అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్. లాస్ట్ 1 మంత్ నుంచి చాలా మంది కాంటాక్ట్ చేశారు పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ కొత్తది ఓపెన్ చేయమని. సో ఫైనలీ అన్నీ కూడా సెటరేట్ చేసుకొని ఈ పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ అయితే మనం లాంచ్ చేస్తున్నాం. సో ఇప్పటివరకు కూడా మనకి లాస్ట్ టైం జరిగిన గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా చాలా మంచి సెలెక్షన్స్ అయితే వచ్చాయి వితౌట్ ఎనీ కోచింగ్, టూర్ గైడెన్స్ అండ్ మెటీరియల్స్. ఫనీ దీనికి జోన్ ఫస్ట్ ర్యాంక్ అయితే వచ్చింది. అలాగే మనోజ్ ఉమాదేవి గారు కూడా డీటీ వచ్చింది, దీని కూడా వితౌట్ ఎనీ కోచింగ్, ఓన్లీ త్రూ మెటీరియల్ అండ్ గైడెన్స్ డీటీ జాబ్ అయితే రావడం జరిగింది. ఇలాగా ఏసీటీ ఓల్గా, ఎక్స్ఎస్ఎల్గా, ఏఎస్ ఓల్గా డీటెయిల్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది లాస్ట్ నోటిఫికేషన్లో. అలాగే తెలంగాణలో కూడా మనం పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తాం. సో దాంట్లో కూడా నాన్ లోకల్ కేటగిరీలో ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ క్రాక్ చేయడం జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, డే సెక్రటరీ అండ్ ట్రెజరీగా అయితే క్రాక్ చేయడం జరిగింది. అలాగే గురుకుల డిఎల్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. అగ్రికల్చర్ ఆఫీసర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే గురుకుల జిఎల్లో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళారు. అండ్ టీఎస్పీసీ గ్రూప్ 4 రీసెంట్గా మనకి రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో దాంట్లో కూడా చాలా మంది సెలెక్ట్ అయ్యారు. ఈవెన్ న్యూస్ పేపర్స్లో కూడా కొంతమంది పడ్డాయి ఇలాగ సర్వీస్ వచ్చిన తర్వాత, గ్రూప్ 4 సర్వీస్ వచ్చిన తర్వాత. సో మొన్న రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్ గ్రూప్ 4 రిజల్ట్స్. సో ఫైనల్ సెలెక్షన్స్ అన్నీ కూడా మన పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారో అవన్నీ కూడా మీకు డీటెయిల్స్ అని చూపిస్తున్నాను. సో అలాగే డ్రగ్ ఇన్స్పెక్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళడం జరిగింది. అలాగే లైబ్రరీగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. పాలిటికల్ లెక్చర్స్ స్టేట్ 3rd ర్యాంక్. అలాగే జయంత్ దీనికి స్టేట్ 19th ర్యాంక్ వచ్చింది సింగరేణి జనరేషన్లో. ఏడబ్ల్యూగా సెలెక్ట్ అవ్వడం జరిగింది నవ్య. ఇలాగా చాలామంది మన పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగింది అటు ఏపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2లో. అలాగే ఇక్కడ తెలంగాణలో కూడా చాలా మంచి సర్వీస్లో సెలక్షన్స్ అయితే రావడం జరిగింది. సో రీసెంట్గా గ్రూప్ 4 రిజల్ట్స్ వచ్చాయి, దాంట్లో కూడా ఆ టెస్టిమోనియల్స్ అని కూడా మీకు చూపించాను. అలాగే ఎవరు సెలెక్ట్ అయ్యారో కూడా మీకు డీటెయిల్స్ అని కూడా చూపించాను. సో మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా చాలా ఇంకా టెస్టిమోనియల్స్ ఉన్నాయి, కొన్ని వందల్లో టెస్టిమోనియల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీరు చూడొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఈ పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ చాలా లిమిటెడ్ ఇంటేక్, చాలా తక్కువ మంది తీసుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరిపైన నేను ఫోకస్ చేయాలి, మీ బలం బలహీనత రెండు కూడా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం అవుతుంది. ఇలా తక్కువ మంది తీసుకొని ట్రైన్ చేయడం వల్ల ఈ రకమైన రిజల్ట్స్ అయితే అవుట్పుట్ అయితే నాకు కనిపిస్తుంది. సో అందుకే నేను ఎక్కువ మంది తీసుకోవట్లేదు, చాలా తక్కువ మంది తీసుకుంటాను. ఈవెన్ ఫ్రమ్ 2018 బ్యాచ్ నుంచి కూడా నేను ఇలాగే లిమిటెడ్గా తీసుకుంటున్నాను. అండ్ ఆ లిమిటెడ్గా తీసుకొని ట్రైన్ చేయడం వల్లే మనకి ఇలాంటి రిజల్ట్స్ అయితే ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో అది నేను నమ్మేది, అందుకే ఎక్కువ మంది తీసుకోవట్లేదు. సో ఇక్కడ ఈ పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్లో కూడా
ఎందుకంటే మీరు ఆ టాప్ 1% ఉండాలి. ఎందుకంటే 1:100 కాబట్టి ఆ టాప్ 1% ఉంటే తప్ప మీకు సర్వీస్ అయితే రాదు. కాబట్టి ఇక్కడ మీరు అసలు గ్రూప్ 2 మెయిన్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు అది మనకి మెయిన్ తెలియాలి. సో అందుకని ముందు మీరు అసలు గ్రూప్ 2 ప్రిలిమ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు, దాంట్లో మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి, ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, అండ్ ఎలాంటి స్కోర్ వచ్చింది, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఈ అప్లికేషన్ ఫామ్లో నింపాలి. అలాగే ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024 టైంలో అంటే ప్రిపరేషన్ టైంలో కానీ ఎగ్జామ్ కండిషన్స్ అప్పుడు కానీ మీరు చేసిన మిస్టేక్స్ అలాగే మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి ఈ ప్రిలిమ్స్ సైకిల్లో అనేది కూడా ఇక్కడ మీరు ఐడెంటిఫై చేయాలి. సో చాలా మంది చేస్తున్న తప్పు ఏంటంటే సిలబస్ కంప్లీషన్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా చేస్తున్న తప్పదే. కంప్లీట్గా మొత్తం సిలబస్ కంప్లీషన్ మీద వెళ్తుపోతున్నారు తప్ప ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఎలా చూడాలి, ఎలా ప్రొడక్టివిటీ అనేది పెంచుకోవాలి, మార్క్స్ కింద ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఇలాంటి స్ట్రాటజీ అయితే మిస్ అవుతుంది. అలాగే ఏవైతే స్టాండ్ బుక్స్ ఉన్నాయో ప్రతి పేజ్ ప్రతి లైన్ కౌట్గా చదువుతున్నారు, అది కూడా చాలా మంది చేసిన మిస్టేక్స్. అలాగే రెడీమేడ్ నోట్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లేకపోవడం వల్ల కూడా అది చాలా మంది మిస్టేక్స్ అవుతున్నాయి. అండ్ అట్లీస్ట్ ఒక 5 to 6 times రివిజన్ లేకుండా ఎగ్జామ్లో కూర్చుంటున్నారు. సో రివిజన్ అనేది కూడా ప్రాబ్లం. అలాగే లాస్ట్ టైం రివిజన్ నోట్స్ ఏదైతే షార్టర్ ఫామ్లో నోట్స్ అది కూడా చాలా మంది దగ్గర ఉండట్లేదు. అండ్ బ్లూ ప్రింట్ అనాలిసిస్. సో ఎగ్జామినర్ మైండ్ సెట్ ఏంటి, ఎలాంటి పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు, సోర్సెస్ ఏంటి, ఏ విధంగా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచుతున్నారు, ఆ బ్లూ ప్రింట్ అనేది మీ దగ్గర రాకపోవడం వల్ల కూడా చాలా మందికి ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ మెయిన్ ప్రాబ్లం ఏంటి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో పీవైక్యూస్ సాల్వ్ చేయకుండా, పీవైక్యూస్ అనాలిసిస్ చేయకుండా చాలా మంది ఎగ్జామ్కి వెళ్ళిపోతున్నారు. అండ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ అంతా రిజల్ట్ అంతా వచ్చిన తర్వాత బాధపడుతున్నారు. సో అలాగే మీరు ఇన్ కేస్ చేస్తే మాత్రం డెఫినెట్గా ఇది చాలా పెద్ద ఎర్రర్ అవుతుంది మీ ప్రిపరేషన్లో. అలాగే బౌన్సర్స్ని ఏ విధంగా ఎగ్జామ్ కండిషన్స్లో హ్యాండిల్ చేయాలి అనేది కూడా చాలా మంది తెలియట్లేదు. అలాగే ఎంసీక్యూ సాల్వ్ చేయాలంటే ఎలాంటి అప్రోచ్ ఉండాలి, ఎలాగ ఎడ్జ్ అనేది తీసుకోవచ్చు ఎగ్జామ్ కండిషన్స్లో అనేది కూడా చాలా మంది స్టార్ట్ చేయడం మిస్ అవుతుంది. నెక్స్ట్ మెమరీ రిటెన్షన్ అనేది కూడా కొంతమంది ప్రాబ్లం అవుతుంది. ఇందాక మీకు చెప్పినట్టు ఒక 1 to 2 times చదివి ఎగ్జామ్కి వెళ్తున్నారు. సో దాని ద్వారా ఏంటంటే మెమరీ రిటెన్షన్ అనేది ప్రాబ్లం అవుతుంది. అలాగే ఎగ్జామ్కి వెళ్ళే ముందు అట్లీస్ట్ ఒక 5,000 to 10,000 ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తే తప్ప మీకు అక్కడ ఎడ్జ్ అనేది దొరకదు. సో ఇది కూడా చాలా మంది మిస్ అవుతుంది. ఏంటంటే జస్ట్ ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ వరకు చూస్తున్నారు, ప్రీవియస్ క్వశ్చన్స్ని అసలు పట్టించుకోవట్లేదు. అలాగే లేటెస్ట్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, ట్రెండ్స్ అనాలిసిస్ కూడా ఐడెంటిఫై చేయట్లేదు. సో ఇవన్నీ కూడా మోస్ట్ కామన్లీ అందరూ చేసే మిస్టేక్స్. సో ఇవి మీరు ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్రిపరేషన్ సైకిల్లో మీరు చేసిన మిస్టేక్స్ ఏంటో ఈ అప్లికేషన్ ఫామ్లో ఐడెంటిఫై చేయాలి, టిక్ చేయాలి. అలాగే ఇప్పుడు ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ మనం ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. టోటల్ మీకు 4 స్లాట్స్ ఉంటాయి. ఒక్కో స్లాట్ మీకు 45 minutes టైము. అండ్ ప్రతి 10 daysకి మీకు ఒక స్లాట్ ఉంటుంది. ఫస్ట్ స్లాట్ ఇండియన్ ఎకానమీ, ఎందుకంటే ఎకానమీ చాలా మందికి టఫ్. అండ్ మొన్న ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఎకానమీ ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయో ఒకసారి చూడండి. ఇన్ కేస్ చూడకపోతే ఆ 30 questions 30 బౌన్సర్స్ అనమాట. సో అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎంత ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనేది ఇక్కడ మీకు చెప్తాను. అంటే నా ముందే మీరు ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. సో డైరెక్ట్ 1-to-1 పర్సన్ ఇంటరాక్షన్, డైరెక్ట్గా మీతోనే మాట్లాడడం జరుగుతుంది. మీరు క్వశ్చన్ ఎలా చదువుతున్నారు, ఎన్నిసార్లు చదువుతున్నారు, కీవర్డ్స్ ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు, స్టేట్మెంట్స్ ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు, ఓన్లీ మెమరీ బేస్డ్ వెళ్తున్నారా లేకపోతే లాజికల్ అప్రోచ్ ఉందా, ఇవన్నీ ప్రతిదీ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఆ తర్వాత నేను మీకు కొన్ని టెక్నిక్స్ చెప్తాను, ఎలాగ ఆలోచించాలి, ఏ విధంగా హ్యాండిల్ చేయాలి బౌన్సర్స్ని, అండ్ ఎలాగా స్ట్రాటజిక్గా ఎడ్జ్ అనేది తీసుకోవాలి మిగతా కాంపిటీషన్ బీట్ అవుట్ చేయడానికి, ఇవన్నీ కూడా మీతో చెప్పడం జరుగుతుంది. సో గూగుల్ మీట్లో ఈ 1-to-1 ఇంటరాక్షన్ అయితే ఉంటుంది అండ్ డైరెక్ట్గా మీతోనే మాట్లాడడం జరుగుతుంది. అలాగే సెకండ్ స్లాట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ. ఓకే, దీంట్లో కూడా మీకు స్టడీ మెటీరియల్, దాంతోపాటు బ్లూ ప్రింట్ అనాలిసిస్, అలాగే ఎంసీక్యూ సాల్వింగ్ సెషన్స్ అనేది కూడా ఉంటుంది. అలాగే స్లాట్ 3లో ఎన్విరాన్మెంట్, ఏపీ హిస్టరీ ఉంటుంది. అలాగే స్లాట్ 4లో ఏపీ ఎకానమీ ఉంటుంది. ఇలా డైరెక్ట్గా మీతోనే మాట్లాడడం జరుగుతుంది. ఫస్ట్ స్లాట్ అయిపోయిన తర్వాత సెకండ్ స్లాట్ ముందే మీకు ఆ చేంజ్ అనేది కనిపిస్తుంది. ఎగ్జాక్ట్ నాకు 10 days టైం ఉండి 10 daysలోనే మీ పర్ఫార్మెన్స్లో కానీ మీ ఆలోచన విధానంలో కానీ మీరు ఎగ్జామ్స్కి ఏ విధంగా చూడాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని కానీ మీకు నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సో ఆ ఫస్ట్ 10 daysలోనే మీకు ట్రాన్స్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది. మొత్తం 4 slots అవ్వగానే నేను చెప్పినట్టు 100% నేను చెప్పినట్టు చేయాలి. నేను చెప్పింది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు మార్క్స్ అనేవి పెరిగే ఛాన్సెస్ అనేవి పెంచుకుంటారు. ఆటోమేటిక్గా మీకు కావాల్సిన సర్వీస్ అయితే వస్తుంది. ఇక్కడ మార్క్స్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్. ఓకే, సో ఇక్కడ నా ఫోకస్ అంతా కూడా మార్క్స్ ఎలా ఎక్కువ స్కోర్ చేయడం దాన్ని పెట్టింది. అప్పుడు ఆటోమేటిక్గా మీరు అనుకున్న సర్వీస్ అయితే సాధిస్తారు. ఓకే, సో ఈ పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది చాలా లిమిటెడ్ ఇంటే కింద మీకు చెప్పినట్టు. ఓకే, మీకు ఈ అప్లికేషన్ ఫామ్ కావాలనుకుంటే మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి 8143746589. అండ్ స్టడీ మెటీరియల్స్ నేను మీకు ఏవైతే ఇస్తాను, సో వీటికి ఎలాంటి ప్రింట్ ఆప్షన్ అయితే ఉండదు, ఎడిట్ ఆప్షన్ ఉండదు, ఓన్లీ పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఇది పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్లో మనం ఇస్తుంది. సో ఇలాగా 4 slots, దాంతోపాటు బ్లూ ప్రింట్ అనాలిసిస్, స్టడీ మెటీరియల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. స్టడీ మెటీరియల్స్కి ఎలాంటి ప్రింట్ ఆప్షన్ కానీ ఎడిట్ ఆప్షన్ కానీ ఉండదు. సో దట్స్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.